హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 4 అండ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైట్స్ నోట్స్ కూడా ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. AEE DAO పరీక్షలు కూడా ఆయా ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో TSPSC నిర్ణయం. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షను జూన్ 11న తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమరీతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ AEE కావచ్చు, అదేవిధంగా DAO పోస్టుల పరీక్షలను TSPSC రద్దు చేసింది. ఆయా పరీక్షల ప్రశ్న పత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు వెల్లడి కావడంతో కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు చేయడంతో ఆ జాబితాలోకి ఈ 4 నోటిఫికేషన్లు పరీక్షలు చేరాయి. సో ప్రశ్న పత్రాలు లీకేజ్ నేపథ్యంలో ఏర్పాటైనటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదిక, అదేవిధంగా TSPSC యొక్క అంతర్గత విచారణ నివేదికపై శుక్రవారం ఉదయం చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ అత్యవసర సమావేశమైంది. సో ఆయా నివేదికలపై చర్చించి ఈ 3 పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. సో దీంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సో గ్రూప్ 1 ప్రిలిమరీ జూన్ 11న నిర్వహించబోతున్నట్లు కమిషన్ వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రద్దయినటువంటి మిగతా పరీక్షల షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ విషయంలో మనకు ఒక వ్యక్తి నేరం వ్యవస్థకు ఆపాదిస్తారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని, ప్రశ్నపత్రాల లీకేజ్ కుట్ర భాజపాదే, మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేటీఆర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ డిమాండ్. ప్రశ్నపత్రాల లీకేజ్పై గన్ పార్క్ వద్ద నిరసన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ అక్టోబర్ నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాజశేఖర్ ప్రవీణ్ గుప్పట్లో TSPSC కంప్యూటర్ల వ్యవస్థ సిట్ నివేదికలో సంచలన విషయాలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ జరుపుతున్నటువంటి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో TSPSC కార్యాలయంలో అంతా తామై వ్యవహరించినటువంటి సిస్టమ్ అనాలిసిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి PA ప్రవీణ్ల ద్వయం అక్టోబర్ నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. సో ఇందుకోసం మొత్తం కంప్యూటర్ వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్ సిస్టంలో యాక్సెస్ అయినట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే 6 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎవరు పసిగట్టకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్ ఎలాంటి సమాచారమైనా తస్కరించి ప్రవీణ్కు అందజేసేవాడు. అయితే టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఫిర్యాదు రావడంతో రేణుక కోసమే తాను ప్రశ్నపత్రం తస్కరించారని ప్రవీణ్ చెప్పాడు. కానీ అది అబద్ధమని తేలింది. సో లీకేజీ కేవలం ఆ పరీక్షకు మాత్రమే పరిమితమని నమ్మించేందుకే రేణుక ప్రస్తావన తెచ్చాడని, వాస్తవానికి మిగతా ప్రశ్నపత్రాలను ప్రవీణ్ రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాల ఆధారంగా సిట్ సిద్ధం చేసినటువంటి నివేదికలో ఇలాంటి సంచలనాత్మక విషయాలెన్నో బయటపడుతున్నాయి. సో రాజశేఖర్ ప్రవీణ్ కమిషన్ కార్యాలయంలో సాగించినటువంటి హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సో నిరుద్యోగుల జీవితంతో ముడిపడి ఉన్నటువంటి కమిషన్ కార్యాలయంలో లీకేజీలకు తావు లేకుండా కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అన్ని పరీక్షలపై కన్ను అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ పెరగనున్నటువంటి నిందితుల సంఖ్య అని చెప్పేసి కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా కంటిన్యూషన్ న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు అంతా రీషెడ్యూల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్తో పరీక్షల షెడ్యూల్ను రీషెడ్యూల్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ప్రశ్న పత్రాలన్నీ కొత్తగా రూపొందించవలసి అయితే ఉంది. సో దీంతో ఇక నుంచి జరిగేటువంటి పరీక్షలు దాదాపుగా రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఏప్రిల్ మేలో
పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై కమిషన్లో సమాలోచన చేస్తుంది. అయితే అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు TSPSC నిర్వహించినటువంటి 7 పరీక్షల్లో ఇప్పటికే మనకు 4 రద్దయ్యాయి. సో తొలుతగా మనకు ఏఈ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనకు గ్రూప్ 1 DAO AEE పరీక్షలు ఆ జాబితాలో చేరాయి. సో పరీక్షల రీషెడ్యూల్తో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇతర బోర్డులు కమిషన్ల ద్వారా భర్తీ చేసే పోస్టులకు షెడ్యూల్ వెలువడింది. సో అభ్యర్థులు మిగతా పోటీ పరీక్షలు రాసేలా పరీక్షల తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అనే టైటిల్ తోటి ఇక్కడ మన న్యూస్ చూడవచ్చు. సో AEE DAO నియామకాల పరీక్షలు కూడా సో ప్రశ్నపత్రాల లీకేజ్తో TSPSC నిర్ణయం. సో ఇప్పటి వరకు 6 పరీక్షలు రద్దు. సో గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష 3 జూన్ 11న నిర్వహించాలని చెప్పేసి ఇక్కడైతే మనకు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ కూడా మనకు సేమ్ అప్డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మిగతా ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో TSPSCలో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ఉంటాయా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిబ్బంది కొరతతో చాన్నాళ్ళుగా సతమతం, కావాల్సింది 260, ఇచ్చింది 120 మందిని అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వారిలో రెగ్యులర్ సిబ్బంది కేవలం 83 మందే. సో చైర్మన్ వద్ద ఉండవలసినటువంటి పేపర్లు SO వద్ద. సో కంప్యూటర్ల భద్రతపై అప్డేట్ లేదు. సంస్థలో ఉంటూ పరీక్ష రాసినటువంటి ప్రవీణ్పై నిఘా ఏది. సో ప్రభుత్వ తీరుపై విమర్శలు అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క విమర్శలు కూడా ఇవ్వడం జరిగింది. సంజయ్ తెలివిలేని దద్దమ్మ అంటూ ఇక్కడ మనం KTR మాట్లాడిన మాటలు కావచ్చు. సో KTR నిర్వాహకం వల్లే లీకేజ్ అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ విషయాలైతే మరిన్ని పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యోచన అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో లోపాల పబ్లిక్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సర్వీస్లో నిర్లక్ష్యం, కమిషన్దే వైఫల్యం అంటే ఇక్కడ ఇచ్చారు. సో సరిదిద్దడంలో అలసత్వం, పారదర్శక శూన్యం, స్వీయ నియంత్రణ కరువు, వార్షిక నివేదిక నిల్ అంటూ చూడవచ్చు. సో మార్గదర్శకాలకు పాతర, కొలునిచ్చేటువంటి సంస్థల్లోనే ఖాళీలు అంటూ కూడా మనకు ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అని చెప్పేసి సో వివిధ రద్దయినటువంటి పోస్టులకు సంబంధించి ఏ పరీక్షలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేటువంటి వివరాలు కూడా మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక నెక్స్ట్ సాక్షిలో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇప్పటి వరకు 4 పరీక్షలు రద్దు, మరో 3 పరీక్షలపైన కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏడాది జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామనే ప్రకటన, తర్వాత మెయిన్స్ పరీక్షకు మరింత జాప్యం. సో మిగతా పరీక్ష తేదీలను ఖరారు చేయనటువంటి TSPSC అంటే ఇక్కడ చూడవచ్చు. సో మళ్ళీ పరీక్షలకు సిద్ధమవడంపై అభ్యర్థుల్లో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ దిశ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే నో జాబ్స్ నో రెగ్యులరైజేషన్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ కష్టమే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ తప్పిదాలు, TSPSC వైఫల్యాలే కారణమని టాక్, క్వశ్చన్ పేపర్స్ లీక్తో అందరిలో అయోమయం, 91,000 పోస్టులు అంటూ గత ఏడాది KCR ప్రకటన, అందులో 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు, అటకెక్కినటువంటి క్రమబద్ధీకరణ హామీ, మరో 6 నెలల్లో ఎన్నికల కోడ్, కొత్త సర్కారు ఏర్పడ్డాకే కొలువులు అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో శ్రద్ధ చూపడం లేదని నిరుద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇందుకు సర్కారు తప్పిదాలు, TSPSC వైఫల్యాలే కారణమని ఆరోపిస్తున్నారు. సో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు పరీక్షలు నిర్వహించి సో ఫలితాలు వెల్లడించి సెలెక్ట్ అయినటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. సో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఇక కొలుల దక్కేది వచ్చే ప్రభుత్వంలోనే అని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేస్తూ వీళ్ళైతే ఇట్లా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని చెప్పేసి ఇక్కడ మనకు KTR బండి సంజయ్ని విమర్శిస్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. దాంతోపాటుగా TSPSC పై నమ్మకం పోకుండా చూడాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సో ఒక ప్రకటన చేసినట్లయితే చూడవచ్చు. సో ఇవి మనకు పేపర్ లీకేజ్ పైనటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు రీసెంట్గా వచ్చినటువంటి అగ్రికల్చర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పేపర్ క్లిప్స్ మన టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ కండి. లేదంటే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో ఇక్కడ మనకు అదేవిధంగా CRPFలో మనకు 9,212 కానిస్టేబుల్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ మనం చూసాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే. అదేవిధంగా మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కూడా రావడం జరిగింది. PETకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2023 నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో జూన్ 1 నుంచి సో మనకు 10 వరకు వీటికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే నిర్వహిస్తారని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆన్లైన్లో మే 6 వరకు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 23-24న కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ అంటూ చూడవచ్చు. సో మనకు పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ను ఈ నెల 23-24లో నిర్వహించనున్నట్టు మనకు TSLBR అయితే ప్రకటించింది. యాక్చువల్గా 17-18 ఉండాల్సినటువంటి ఎగ్జామ్స్ వర్షం కారణం వల్ల సో వీటిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ BC యువతకు ఉచిత ఉపాధి
ఉపాధి శిక్షణ అంటూ చూడవచ్చు. సో నిరుద్యోగ బీసీ యువతకు రిఫ్రిజిరేటర్, ఏసీ రిపేర్ అదేవిధంగా సర్వీసింగ్లో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు బీసీ సంక్షేమ శాఖ అయితే ప్రకటించింది. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి 30 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి అర్హులని చెప్పేసి పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి JVL టవర్ 3వ అంతస్తులో తమ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023కి సంబంధించి. సో మొత్తం 195 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసి వీటికి మీరు అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనకు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి BY నగర్లో శుక్రవారం జరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ రావడం లేదని సో అతను మనస్తాపానికి గురై ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడ ఒక సంఘటన మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మరో 6 రాష్ట్రాలకు కూడా మంజూరు, రూపాయలు 4,445 కోట్లతో ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు మనకు కేంద్ర ప్రభుత్వం మెగా టెక్స్టైల్ పార్క్ను అయితే కేటాయిస్తున్నట్లు ఇక్కడ తెలిపింది. సో PM మిత్ర పథకంలో భాగంగా కేంద్రం అయితే ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ ఈ పథకాన్ని గుర్తుంచుకోండి. ఏ పథకం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో భాగంగా మనకు దీని అయితే నిన్న మనకు మోడీ గారు ట్విట్టర్ ద్వారా అయితే ప్రకటించడం జరిగింది. సో దీనిలో మనకు తెలంగాణతో పాటు మరొక 6 రాష్ట్రాలు ఉన్నాయి. సో అవి చూసినట్టయితే ఇక్కడ మనకు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర. సో మొత్తం 7 రాష్ట్రాలు. సో మన తెలంగాణ ఉంది. సో వాటితో పాటు ఇక్కడ ఈ 6 రాష్ట్రాలు. సో వీటన్నిటిని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఒక్కొక్క పార్కుకు దాదాపుగా ఒక 1000 కోట్ల వరకు నిధులు వస్తాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే తెలపడం జరిగింది. దాదాపు 1 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకు నిన్న మోడీ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఎనేబావి స్ఫూర్తితో సేంద్రియ సాగు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. లింగాల గణపురంలో వరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయుతనిస్తున్నటువంటి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో లక్షల మంది రైతులు వరిని ప్రధానంగా సాగు చేస్తారు. సో ఈ పంటలను చీడపీడలు కావచ్చు, అగ్గి తెగులు అయితే వేధిస్తున్నాయి. సో రైతుల సమస్యలను తీర్చేటువంటి క్రమంలో అధిక దిగుబడితో పాటు సేంద్రియ విధానంలో సాగుకు ఉపయుక్తమైనటువంటి మేలి రకం వంగడాలను తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ మనకు కృషి చేస్తుంది. సో ఇందులో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురంలో రూపాయలు 2 కోట్లతో వరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్ జిల్లా అండ్ ప్లేస్ గుర్తుంచుకోండి. సో ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కూడా కేటాయించిందంట. సో కేంద్రం ఆధ్వర్యంలో సాగు చేసేటువంటి వంగడాలను అన్నదాతకు చౌకగా అందించనుంది. అయితే ఈ వరి ఉత్పత్తి కేంద్రాన్ని అంటే విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని అంటే ఎనేబావి ప్రాంతాన్నే ఎంచుకోవడానికి గల కారణం కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆ ఊళ్ళో 30 సంవత్సరాలుగా ఒక 50 మంది రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. కాలక్రమంలో ఈ గ్రామంలో రసాయన ఎరువుల వాడకం మళ్ళీ పెరిగింది. దాంతో సేంద్రియ సాగును ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో మనకు సుస్థిర వ్యవసాయ క్షేత్రం అనేటువంటి సంస్థ 2018లో ఆదర్శ ఎనేబావి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. సో ఇందులో భాగంగా స్థానిక రైతులనే పాలకవర్గ సభ్యులుగా తీసుకున్నారు. సో ఎనేబావితో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 501 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. సో ఫలితంగా వీరంతా సేంద్రియం వైపు మళ్లారు. సో వీరు పండించినటువంటి కూరగాయలను సింగపూర్ వరకు ఎగుమతి చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ స్ఫూర్తిని గ్రహించినటువంటి మనకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ సో అక్కడ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రహించడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్నటువంటి జనగామ జిల్లా లింగాల గణపురం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా మనకు క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో బస్సులలో మహిళలకు 50% రాయితీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు శుభార్త చెప్పింది. సో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచేటువంటి అన్ని బస్సులలో శుక్రవారం నుంచి టికెట్ పైన 50% రాయితీని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. సో ఆ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చెల్లిస్తుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే ఒక అప్డేట్ చూడవచ్చు. నేరుగా క్వశ్చన్ అడుగుతాడు. సో మనకేంటంటే ఇటీవల ఏ రాష్ట్రం ఆర్టీసీలో మహిళలకు 50% రాయితీని ప్రకటించిందని చెప్పేసి అంటాడు. సో మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఉత్తమ హాకీ క్రీడాకారులుగా హార్దిక్, సవిత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో హాకీ ఇండియా 2022 ఏడాది ఉత్తమ క్రీడాకారులుగా మనకు పురుషుల్లో హార్దిక్ సింగ్ కావచ్చు, అదేవిధంగా మహిళలో సవితా పూనియా అయితే ఎంపికయ్యారు. సో సీనియర్లు మన్ప్రీత్ సింగ్ కావచ్చు, హర్మన్ ప్రీత్ సింగ్లను వెనుకకు నెట్టి హార్దిక్ ఈ అవార్డును గెలుచుకున్నట్టు ఇవ్వడం జరిగింది. మనకు సంతగడ్డపై జరిగినటువంటి ప్రపంచ కప్లో హార్దిక్ సత్తా చాటాడని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ నేరుగా క్వశ్చన్స్ అడుగుతారు కనుక పేర్లు గుర్తుంచుకోండి. ఉత్తమ హాకీ క్రీడాకారులుగా 2022కి సంబంధించి ఎవరు ఎంపికయ్యారంటే హార్దిక్, సవిత అని చెప్పేసి గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయం అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు. సో దేశంలోని మనకు చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశాలను అనుసంధానిస్తూ సాగేటువంటి ప్రత్యేక పర్యాటక భారత గౌరవ రైలు తొలిసారిగా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ప్రయాణం ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్. భారత్ గౌరవ రైలు దేని ఉద్దేశించి స్టార్ట్ చేశారని నేరుగా అడుగుతాడు. సో ఇక్కడ మనకు దేశంలో ఉన్నటువంటి ఏవైతే చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశాలను అనుసంధానిస్తూ స్టార్ట్ చేసినటువంటి రైలు ఇవి. ఇప్పటికే దాదాపుగా 26 పర్యాటక రైళ్లు 22 రాష్ట్రాల్లో 4 కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ ప్రయాణం అయితే సాగించగా, సో తొలిసారిగా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సో మనకు ఈ రోజు అయితే ఈ రైలు అయితే ప్రారంభమవుతుంది. సో పుణ్యక్షేత్ర యాత్ర పూరి, కాశీ, అయోధ్య పేరుతో సో దీని అయితే మనకు మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ప్రారంభిస్తున్నారు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో రైలు నేమ్ తోటే మన క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే లాకప్ డెత్ గుజరాత్లోనే అధికం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 5 ఏళ్లలో అత్యధిక కస్టడీ మరణాలు. సో జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది, మనకి ఏంటంటే అఫీషియల్ రిపోర్ట్ ఇది. ఇక్కడ దేశంలోనే అత్యధిక కస్టడీ మరణాలు, లాకప్ డెత్లు బీజేపీ పాలిత గుజరాత్లోనే చోటు చేసుకున్నాయి. సో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ పార్లమెంటుకు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లాకప్ డెత్లో గుజరాత్ అనేది మొదటి స్థానంలో ఉంది. అత్యధిక కస్టడీ మరణాలు నమోదవుతున్నటువంటి 3 రాష్ట్రాలు బీజేపీ పాలన ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గడిచినటువంటి 5 ఏళ్లలో అత్యధికంగా గుజరాత్లో 80, మహారాష్ట్రలో 76, ఉత్తరప్రదేశ్లో 41. వరుసగా అడిగినట్లయితే ఈ 3 రాష్ట్రాలను అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నేరుగా అడుగుతారు, ఎందుకంటే ఇది మనకు ఇక్కడ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముంచుకొస్తున్నటువంటి గులాబ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించేటువంటి ప్రమాదం. సో భద్రాచలంకు 120 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతం. మరో 3 రోజులు వర్షాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గులాబ్ అనేటువంటిది ఏంటని అడుగుతాడు. ఇది ఒక తుఫాన్ అనమాట. ఇటువంటి మనకు చాలాసార్లు అడిగారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అది కంటెంట్ పరంగా కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. రీసెంట్ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వర్షాలు సో ఈ తుఫాన్ వల్ల అని చెప్పేసి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు ఐఐటీలు, ఎన్ఐటీల్లో 61 మంది ఆత్మహత్యలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 5 ఏళ్లలోనే ఈ బలవన్మరణాలు అని చెప్పేసి ఇచ్చారు. 2019-22లో 16 మంది చొప్పున ప్రాణం తీసుకున్నారు. సో వెల్లడించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశంలో అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీల్లో సో మనకు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నట్టు ఇక్కడ జరిగింది. సో గత 5 ఏళ్లలో 61 మంది విద్యార్థులు సో చనిపోయినట్లు ఇక్కడ మనకు కేంద్రమైన రాజ్యసభలో వెల్లడించినట్టయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 2023లో ఇప్పటి వరకు 6 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు వాటి యొక్క సంఖ్యను కూడా మనం చూడవచ్చు. సో ఇటువంటి నివేదికలు ఎక్కువ అడుగుతున్నాం. మన కరెంట్ అఫేర్స్ కోణంలో ఇటీవల మనం చూసినట్లయితే నివేదికలకు సంబంధించిన సారాంశాల మీద క్వశ్చన్స్ ఎక్కువ పడుతున్నాయి. ఏ నివేదిక వచ్చినా కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎకనామిక్ కారిడార్కు లైన్ క్లియర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియ వేగవంతం. సో ఇప్పటికే తొలి 6 ప్యాకేజీలకు మార్గం సుగమం. తాజాగా చివరి 3 ప్యాకేజీలకు సో నిధులు మంజూరు అని చెప్పేసి ఇచ్చారు. సో మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తిగా కొత్త హైవే. సో 2.5 ఏళ్లలో రెడీ అంటున్నటువంటి ఇక్కడ మనకు NHAI అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 2 తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ సో నిర్మిస్తున్నటువంటి తొలి ఎకానమిక్ కారిడార్ పూర్తిగా దానికి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయినట్టు ఇక్కడ ఇచ్చారు. సో నాగపూర్ నుంచి విజయవాడకు ఇది నిర్మించేటువంటి ఈ కారిడార్ తెలంగాణ, ఏపీ మధ్య 306 కిలోమీటర్ల మేర అయితే కొనసాగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అడుగుతున్నటువంటి తొలి ఎకనామిక్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్లాన్ చేసిందని చెప్పేసి అంటాడు. సో నాగపూర్ నుంచి విజయవాడ. సో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 306 కిలోమీటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 10,000 కోట్ల బడ్జెట్ను మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా లైన్ క్లియర్ అయినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరోన్.